మేలైన ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల ఆక్వా రైతులు మెరుగైన దిగుబడులు సాధిస్తున్నారు. ఆక్వా రంగంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో కార్యోటిక్ బయాలజికల్ సంస్థ అందుబాటులోకి తెస్తూ ఉన్న ఉత్పత్తులు ఆశాజనకంగా ఉన్నాయని పలువురు రైతులు అంటున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల రొయ్యలకు వచ్చే వైట్ గట్ వైరస్ వంటి సమస్యలు తగ్గుముఖం పడుతున్నాయని వారు సంతోషంగా చెబుతున్నారు. ఈ మధ్యనే గుంటూరు జిల్లా బాపట్లలో కార్యోటికా బయాలజికల్ సంస్థ ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు ఆక్వా రైతుల నుంచి మంచి స్పందన లభించింది. పలు పరిశోధనల తర్వాతనే ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని సంస్థ ఎండీ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. చెరువుల్లో రకరకాల వాతావరణము, రకరకాల వేరియబుల్స్ ఉంటాయి. వీటి వల్ల రొయ్యలు సరిగా మేత తినవు అన్నిసార్లు ఆ చార్ట్ ప్రకారం. కానీ రైతు ఏంటంటే అదే లెక్క ప్రకారం మేత ఇస్తూ ఉంటారు. చెక్నెట్లు చూస్తారు కానీ మేత ఇస్తూనే ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుందంటే మేత తినకుండా పోవడం వలన పాండ్ బాటంలో పొల్యూషన్ పెరిగిపోతుంది. దానివల్ల ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. రొయ్యల్లో కూడా వైట్ గట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వైట్ గట్ ఒకసారి అనేది వచ్చిందంటే మేతలు ఇంకా తినకుండా ఆగిపోతూ ఉంటుంది. దీనివల్ల రొయ్యలు మరీ బలహీనమైపోతాయి. ఎందుకంటే ఈ వైట్ గట్ అనేది ప్రాబ్లం వచ్చినప్పుడు రొయ్యల్లో ఎంజైమ్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. సో ఈ సమస్యలను అధిగమించడానికి మా కార్యోటికా బయాలజికల్స్లో చాలా సంవత్సరాలు శ్రమించి ఒక కొత్త ఉత్పత్తిని తయారు చేసామండి. ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే వైట్ గట్ వచ్చినప్పుడు ఆ లైనింగ్ అంతా ఊడిపోయే గట్లో ఎంజైమ్స్ ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుందో ఆ పరిస్థితుల్లో ఎక్సోజినియస్ అంటే బయట నుంచి కూడా ఈ ఎంజైమ్స్ మనం సప్లై చేసి ఆ యొక్క డైజెషన్ అనే ప్రాసెస్ని పూర్తిగా జరగడానికి సమర్థవంతంగా జరగడానికి ఈ మా ప్రోడక్ట్స్ క్యారియోమాక్స్ అనేది దోహదపడుతుంది. దీనివల్ల రొయ్య సరిగా ఇచ్చిన మేతని డైజెస్ట్ చేసుకొని దాని ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఒకసారి మేత డైజెస్ట్ చేసుకుందంటే దాని అర్థం అది కేవలం అది ఆకలిని తగ్గించుకుంటుందనే కాదు, ఈ మేతలో ఉండే న్యూట్రియంట్స్ పూర్తిగా ఆ రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. ముందైతే నాకు వైట్ కట్ కానీ తర్వాత మోల్టింగ్ అవటం కానీ దీంట్లో బాగా ఎక్కువ ప్రాబ్లం చూపించేదండి. ఈ కార్యోమాక్స్ వాడిన తర్వాత ఫీడింగ్ శాతం తగ్గిందండి. ఇప్పుడు దాంట్లో ఈ 1:3 ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చేదండి. 1 టన్నేజ్ మనకి సరుకు తీయాలంటే దానికి దాదాపుగా 3 టన్నులు ఫీడింగ్ వాడాల్సి వచ్చేదండి. ఇప్పుడు మొన్న అయితే ఈ లాస్ట్ పంటకి నాకు 1:1% వల్ల నాకు చాలా ఖర్చు తగ్గిందండి. సార్ నేను ఈ క్యారియోమాక్స్ మొదలుపెట్టిన కాడి నుంచి కేజీకి వచ్చేసి 3 గ్రాములు వాడటం జరిగిందండి. అది తక్కువ మోతాదులోనే ఇచ్చేసామండి. అయితే దానివల్ల ఏంటంటే వైట్ కట్ కంట్రోల్ అయిందండి బాగా. తర్వాత ఫీడింగ్ తీసుకోవడం బాగా అభివృద్ధి అయిందండి. దానివల్ల ఇప్పుడు నాకు టన్నేజ్ పెరిగిందండి. ప్రొబయోటిక్స్ ఇంకా వేరు వాడేవాళ్ళం అండి. అది 10 గ్రామ్స్ అట్లా వాడేవాళ్ళం ఇంతకుముందు. దాని మూలన మాకు సరైన గ్రోత్ ఇంప్రూవ్మెంట్ లేకుండా ఉంది. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మాకు తక్కువ ఖర్చుతో దీన్ని వాడటం వల్ల తక్కువ ఖర్చుతో మేము మంచి గ్రోత్లు తీసుకోవటం అవుతుంది. వైట్ కట్ ఇబ్బంది అనేది లేకుండా మాకు